మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందర రామిరెడ్డి గారు. నమస్తే అండి. సార్ సుందర రామిరెడ్డి గారు, ఇప్పుడు క్రికెట్లో టెస్టులు ఉంటాయి, పిల్లలకి స్కూల్లో యూనిట్ టెస్టులు ఉంటాయి. ఈ మధ్య ఎందుకు సెబీ కూడా టెస్టులు అంటుంది. అది కూడా స్ట్రెస్ టెస్ట్ అంట. ఎందుకు అసలు ఈ స్ట్రెస్ టెస్ట్ అనే కాన్సెప్ట్ని సెబీ తీసుకొచ్చింది? మరి ఈ టెస్టులు చేయడం వల్ల మార్కెట్కి సంబంధించి ఏం తెలుసుకోవచ్చు అంటారు? సో బేసికల్గా స్ట్రెస్ టెస్ట్ అంటే ఆ పర్టికులర్ స్ట్రెస్ గురైనప్పుడు ఆ బిహేవియర్ ఎలా ఉంటుందో అనలైజ్ చేయడాన్ని మనం స్ట్రెస్ టెస్ట్ అంటాం. సో బేసికల్గా ఇప్పుడు సపోజ్ మన హార్ట్ నార్మల్గా బిట్వీన్ 60 నుంచి ఒక 80-90 మధ్య రొటేట్ అవుతూ ఉంటుంది, లబ్డబ్. ఆ టైంలో హార్ట్ ఫంక్షన్ టెస్ట్ చేసాం అనుకోండి, నువ్వు ఎట్టగా రెస్ట్లో ఉంది నీ హార్ట్ కూడా, ఫంక్షన్ మాక్సిమం ఎఫిషియన్సీ ఉండదు ఆ టైంలో. ఆ ఈసీజీ చూసేసి ఇది హార్ట్ ఫంక్షన్ నార్మల్గా ఉందో లేదో నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఈ హార్ట్ రెస్ట్ తీసుకుంటుంది. ఆ టైంలో ఉన్న ఎఫిషియన్సీ నువ్వు మెజర్ చేస్తున్నావు. దీని బదులు స్ట్రెస్ టెస్ట్ ఒకటి ఉంటుంది అక్కడ కూడా, ఒక ట్రెడ్మిల్ మీద రన్ చేస్తుంటారు. అప్పుడు రన్ చేసినప్పుడు ఎంత హార్ట్ బీట్ 160 దగ్గర ఎలా ఉంది, 80 దగ్గర ఎలా ఉంది, 100 దగ్గర ఎలా ఉంది, 150 దగ్గర ఎలా ఉంది, 200 దగ్గర ఎలా ఉంది, ఇలా డిఫరెంట్ స్టేజ్లో దాని ఎఫిషియన్సీని మెజర్ చేస్తారనమాట. అంటే స్ట్రెస్ గురి చేసినప్పుడు సినారియోలో నువ్వు హెల్దీగా ఉందా లేదా, ఆ టైంలో కూడా ప్రాపర్గా బ్లడ్ పంప్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ట్రెడ్మిల్ మీద రన్ చేస్తున్నాం కాబట్టి ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్ అంటాం. అంటే ఏంటంటే రెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మన హార్ట్ ఫంక్షనాలిటీ మనకు ప్రాపర్గా తెలియదు అనమాట. అందుకే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ తీసినప్పుడు నీకు కొంతవరకే అర్థమవుతుంది. బట్ టీఎంటీ చేసినప్పుడు ఏంటంటే దీంతో పోల్చుకుంటే దాని ఎఫిషియన్సీ ఎక్కువ వచ్చింది అనమాట, రిజల్ట్ ఎక్కువ. అలాగనే మ్యూచువల్ ఫండ్స్ కూడా నార్మల్ సినారియోలో రిడెంప్షన్ ప్రెజర్ పెద్దగా ఉండదు. కానీ కోవిడ్ లాంటివి వచ్చినాయి అనుకోండి, సడన్ గా ప్యానిక్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో అందరూ కనుక రిడెంప్షన్ స్టార్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్ టైంలో అమ్మి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వగలుగుతారా లేదా అని తెలుసుకోవడం కోసం సెబీ వాళ్ళు పెట్టిన టెస్ట్ నే ఈ స్ట్రెస్ టెస్ట్ అంటారు. సడన్ గా రిడెంప్షన్ స్టార్ట్ అయితే అది అట్లా దానికోసం అంట వాళ్ళు. ఎందుకు ఈ స్ట్రెస్ ఇప్పుడు అవసరం ఏంటంటే లాస్ట్ 2 years నుంచి ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లోకి మనీ ఫ్లో బాగా స్టార్ట్ అవుతుంది. ఎంత ఇప్పుడు ఫండ్ సైజ్ ఇంతకుముందు 200 crores 300 crores ఉండేది, ఇవి పెద్ద ఇప్పుడు అన్ని 30,000 crores 40,000 crores వస్తున్నాయి ఫండ్స్ అన్ని. ఇది ఒక్కొక్క ఏజ్ దగ్గర ఉన్న సైజు. ఈ సైజు ఎప్పుడైతే పెరుగుతుందో ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాయో ఇన్వెస్టర్స్ వాటి మీద మోజు చూపిస్తున్నారు. గత 3 years నుంచి మనం చూస్తే ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ 30-40% కూడా వస్తున్నాయి. అదే నిఫ్టీ అయితే నీకు 12% 13% యావరేజ్ మీద. దాంతో ఎక్కువ రిటర్న్స్ ఇక్కడే అవుతాయని చెప్పేసి లార్జ్ క్యాప్ నుంచి రిడెంప్షన్ చేసి మరీ ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మనీ ఫ్లో స్టార్ట్ అయింది. దాంతో వీళ్ళు కూడా వచ్చే మనకి తగ్గట్టు కొత్త స్మాల్ క్యాప్లోకి ఇన్వెస్ట్ చేయడం ఏం చేశారు. దాంతో బబుల్ జోన్లకు వస్తుంది అని చెప్పేసి ఒకవేళ పేజీలో కనుక మార్కెట్ కొలాప్స్ అయిపోతే, రిడెంప్షన్ ప్రెజర్ కనుక స్టార్ట్ అయితే ఈ ప్రెజర్ తట్టుకునే కెపాసిటీ మ్యూచువల్ ఫండ్స్ ఉందా లేదా తెలుసుకుందామని చెప్పేసి సెబీ వాళ్ళు ఏంటంటే లిక్విడిటీ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది స్ట్రెస్ అంటే నథింగ్ ఎల్స్. ఇక్కడ ఒకవేళ పోర్ట్ఫోలియో కనుక 25% అమ్మడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను సెల్ బటన్ నొక్కి అనుకోండి, నాకు ఈరోజు ఈవినింగ్ కల్లా సెటిల్ చేయాలి కదా అమౌంట్ని. అట్లా పోర్ట్ఫోలియో మొత్తాన్ని అమ్మితే ఎన్ని రోజులు పడుతుంది, 25% అమ్మడానికి ఎంత పడుతుంది, 50% పోర్ట్ఫోలియో అమ్మడానికి ఎంత పడుతుంది అనమాట. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కేవలం 65% మాత్రమే స్మాల్ క్యాప్లో పెడతారు. మిగతా 35% లార్జ్ క్యాప్లో పెట్టచ్చు కదా, క్యాష్ రూపంలో ఉంచుకోవచ్చు కదా. లార్జ్ క్యాప్ అనుకో రిలయన్స్ ఒకే రోజు ఎంతైనా అమ్మచ్చు నువ్వు, అందులో స్ట్రెస్ ఏం లేదు. అందుకని స్మాల్ క్యాప్లో చాలా వరకు కూడా లార్జ్ క్యాప్లో పెట్టినాయి కాబట్టి అది మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మన రిజల్ట్లో కూడా తక్కువ అంటే 50% పోర్ట్ఫోలియోని మీరు 12 daysకి అమ్ముతున్నారు. మీరు 12 days నుంచి అంటే మ్యాక్సిమం ఎస్బీఐ వాళ్ళండి 60 days పడుతుంది, 12 to 60 days టోటల్ 50% పోర్ట్ఫోలియో అమ్మడానికి. అండ్ 25% పోర్ట్ఫోలియో అమ్మడానికి అయితే తక్కువ అంటే 6 days పడుతుంది, అండ్ ఎక్కువ అంటే 30 days పడుతుంది. అగైన్ ఎస్బీఐ స్మాల్ క్యాప్కి అంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఎక్కువ టైం పడుతుంది, మిగతా వాళ్ళందరూ ఇన్ టైంలోనే అమ్మేస్తున్నారు. నిజంగా 25% ఎప్పుడు రాదండి, ఎందుకంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో 3 to 11% క్యాష్ మెయింటైన్ చేస్తారు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా సరే. 3 to 11% వరకు వాళ్ళ మనీ ఖాళీ ఉంచకుండా డెట్ ఫండ్స్లో పెడతారనమాట, గవర్నమెంట్ ఫండ్స్లో పెడతారనమాట వాళ్ళు. అండ్ రెండోది 35% ఆల్రెడీ లార్జ్ క్యాప్లోనే ఎక్కడ పెడతారు, అవి ఇన్ టైంలో అమ్మేయచ్చు వాళ్ళు కావాలంటే. క్యాష్ ఎట్టాగు 3 to 11% మెయింటైన్ చేస్తారు, వీటిని ఇచ్చేయచ్చు.
ప్లస్ 20% కావాలంటే ఎమర్జెన్సీ నీడ్స్ కింద అప్పు వాళ్ళ పోర్టుబుల్ తనఖా పెట్టి డబ్బులు తీసుకురావచ్చు. అందుకని మనం అనుకున్నంత ప్రెజర్ ఏమి ఉండదండి. కాకపోతే అంటే లిక్విడిటీ ఏ రేంజ్లో ఉన్నాయి, వీళ్ళు పెట్టేది కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటి నుంచి వాళ్ళు బహుశా ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్ని కంపల్సరీగా అంటే స్ట్రెస్ అనౌన్స్ చేయమంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే చిన్న కంపెనీలు ఇన్వెస్ట్ చేయరు ఇంకా. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చిందని ఇంటే వాళ్ళు అమ్మలేరు కదా. వీళ్ళంటే లాస్ట్ 1 month యావరేజ్ తీసుకుంటారు లిక్విడ్ ఏ రేంజ్లో ఉందని దాన్ని పెట్టేసి ఈ టెస్ట్ అనమాట. సో ఇది హైపోథెటికల్ టెస్ట్ తప్ప రియల్ టైంలో ఆ ప్రెజర్ వచ్చిందో లేదో మనకు తెలియదు. అంటే మెజర్ టైమ్స్ ఏమిటంటే ఒక 5 to 10% కన్నా ఎక్కువ రాదండి రిడెంప్షన్ ప్రెజర్ ఎప్పుడు కూడా. ఓకే, హిస్టారికల్ డేటా చూసుకుంటే ఎక్సెప్ట్ కోవిడ్ టైంలో కాకుండా మామూలు టైంలో చూసుకుంటే నీకు ఆ ప్యానిక్ రిడెంప్షన్స్ ఎప్పుడు రావు. ఎంత వస్తాయి అంటే 3 to 5% మధ్య వస్తుంది. వాళ్ళు ఎట్టాగో 3 to 5% క్యాష్ మెయింటైన్ చేస్తారు ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కూడా. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి 10% క్యాష్ కావాలంటే ఇమీడియట్లీగా వీటిని తనఖా పెట్టి తెచ్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది వాళ్ళకి. అండ్ రెండోది 35% ఇంకా లార్జ్ క్యాప్ అదర్ క్యాప్లో పెడతారు, అవి ఇమీడియట్గా అమ్మచ్చు కావాలంటే. లార్జ్ క్యాప్కి స్ట్రెస్ అవసరం లేదు, ఎందుకంటే వాటి సర్క్యూట్ ఫెట్స్ లేవు కాబట్టి ఎన్ని నమ్ముకోవచ్చు సింగిల్ డేలోనే. అందుకని మనం ఊహించినంత స్ట్రెస్ ఏమి ఉండదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే బ్యాంకులకి లిక్విడిటీ టెస్ట్ ఎలా పెడుతున్నారు ఆర్బీఐలో 6 నెలలకు ఒకసారి, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇది ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి బహుశా రాంగ్ టైం ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. కానీ ఇంట్రడ్యూస్ చేయడం అయితే బెస్ట్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే తెలుసుకునే హక్కు మనకి ఇన్వెస్టర్స్కి ఉంది, ఎందుకంటే అది మంది కాబట్టి హక్కుగా ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు, ఇల్లు ఇక్కడ కౌంటర్లో పెట్టారనుకోండి ఇన్ టైంలో అమ్మలేరు కదా వాళ్ళు. అందుకని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లిక్విడిటీ చూసుకోవాలి, రిటర్న్స్ చూసుకోవాలి, వాలిడిటీ కూడా చూసుకోవాలి. అందుకని రిడెంప్షన్ ప్రైస్ కనుక స్టార్ట్ అయితే ఎన్ని రోజుల్లో పోర్ట్ఫోలియోని ఎంత అమ్మగలుగుతారు అనేది టెస్ట్ అనమాట. అంతే. సర్ప్రైజింగ్లీ ఎస్బీఐ వాళ్ళు అందరికన్నా ఇదిగా ఉన్నారు వాళ్ళు. అఫ్కోర్స్ సైజ్ పెద్దది వాళ్ళది. ఎస్బీఐ సైజ్ ఆల్మోస్ట్ 25,000 crores. బట్ వీటితో పోల్చుకుంటే నిప్పాన్ వాళ్ళది 46,000 crores. బట్ వాళ్ళు 20% పోర్ట్ఫోలియో 30 daysకి అమ్మేస్తున్నారు వాళ్ళు. అండ్ 50% పోర్ట్ఫోలియో 27 daysకి అమ్మేస్తున్నారు. సో వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే క్వాంట్ అయితే 11 daysకి అమ్మేస్తుంది, క్వాంట్ 11 daysకి అమ్మేస్తుంది. అంటే 50% పోర్ట్ఫోలియోని 22 daysకి అమ్మేస్తుంది కావాలంటే. సో మొత్తానికి స్ట్రెస్ టెస్ట్ అంటే ఇన్వెస్టర్లు ఒక్కసారిగా వాళ్ళ డబ్బుని వెనక్కి తీసుకునేటప్పుడు ఫండ్ మేనేజర్లు ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు, ఆ టైంలో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని మీద ఒక అంచనా. అవునమాట. ప్యూర్లీ లిక్విడిటీ బేస్ అనమాట. ఇన్ టైంలో వాళ్ళు అమ్మగలుగుతారా లేదా, పోర్ట్ఫోలియో మొత్తం అమ్మేసి వీళ్ళ డబ్బులు ఇవ్వగలుగుతారా లేదా అనేది అనమాట. ఎందుకంటే ఒక ప్యానిక్ స్టార్ట్ అయింది అనుకోండి 5-10% సింగిల్ డేకే పడతాయి. మీకు గుర్తుందో లేదు, రోల్టా టెక్నాలజీస్ కంపెనీ ఉంటుంది, న్యూక్లియర్ ఎనర్జీ వాటికి సాఫ్ట్వేర్ సబ్మిట్ చేద్దాం, అదే సాఫ్ట్వేర్ అందించే కంపెనీ. ఒకప్పుడు చాలా మంచి కంపెనీ అది. వాళ్ళు ప్లెడ్జ్ చేసి స్టాక్స్ని డబ్బులు తెచ్చుకున్నారు. అంటే ప్రమోటర్లు ప్లెడ్జ్ చేయడం అనేది మామూలు విషయమే, డబ్బులు అవసరమైనప్పుడల్లా. తర్వాత వాటిని విడదీసుకుంటారు, మళ్ళీ బ్యాక్ తెచ్చుకుంటారు వాటిని. ఈ రోల్టా వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం స్టేక్ పెట్టేశారు ప్లెడ్జింగ్. మార్కెట్ పట్టడం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా ప్లెడ్జ్ చేసినప్పుడు వాళ్ళ మనీ దగ్గరికి కనుక మార్కెట్ డ్రాప్ అయింది అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళకి అప్పులు ఇచ్చిన బ్యాంకర్స్ ఏంటంటే ఫోన్ చేసి చెప్తారు, నీకు ఎక్స్ట్రా స్టాక్ పెడతారా లేదా అమ్మేమంటావు బయట అని. వాళ్ళు ఎప్పుడైతే ఈ స్టాక్ ప్రైస్ డౌన్ అయిందో వాళ్ళు అమ్మటం బిగిన్ చేశారు. 68% పడిందండి సింగిల్ డేకి. ఓకే, మనం ఏంటంటే ప్రమోటర్లు వాళ్ళ వాటా ప్లెడ్జ్ చేశారంటే లైట్గా తీసుకుంటాం, అది ఏముందిలేండి మామూలు విషయం అనుకుంటాం. బట్ మొత్తం ప్లెడ్జ్ చేస్తే అది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మార్కెట్ పట్టణం స్టార్ట్ అయింది అనుకో, స్టాక్ ప్రైస్లు ఎవరి చేతిలో ఉండవు. ఓకే, ఎప్పుడైతే మీరు పెట్టిన దగ్గరికి కనుక అది వచ్చిందనుకోండి, అది వాళ్ళు అమ్మేస్తారు. అందుకని ప్లెడ్జ్ చేయడం కూడా రిస్క్ థింగ్, అది టూ మచ్గా ప్లెడ్జ్ చేయడం కూడా. అందుకని ఇక్కడ కూడా ప్రెజర్ బీన్ అయితే అంటే డెట్ ఫండ్స్ ఉన్నట్టే లిక్విడిటీ ప్రెజర్ దీనికి కూడా ఉంటే ఏమవుతుంది అనమాట. టెస్ట్ అయితే మంచిదేనండి అది. కాకపోతే వాళ్ళు చూస్ చేసుకున్న టైం మాత్రం రాంగ్ టైం, అది రాంగ్ టైం. ఎందుకంటే మార్చిలో వాలటిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే ట్యాక్స్లో అయ్యి టాక్స్ హార్వెస్టింగ్ నడుస్తుంటుంది కాబట్టి. అండ్ వరల్డ్ మార్కెట్స్ కూడా ఫ్లాట్గా అయిపోయింది. అండ్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో 1-2 బ్యాడ్ న్యూస్ నడుస్తున్నాయి. ఆ టైంలో మళ్ళీ స్మాల్ క్యాప్స్ బబుల్ జోన్లో ఉండే స్టేట్మెంట్ రావటం, మళ్ళీ స్ట్రెస్ టెస్ట్ అంటాం, ఇవన్నీ 1 by 1 రావటం వల్ల ఆ ప్రెజర్ తోటి మార్కెట్ షేక్ అయిందనమాట. అదే మామూలుగా హెల్దీగా ఉన్నప్పుడు నార్మల్గా ఇది స్ట్రెస్ టెస్ట్ ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్తే మార్కెట్ ఇంకోలాగా రిసీవ్ చేసుకునేదేమో. బట్ ఇక్కడ నుంచి ముందు ఎవ్రీ మంత్ చేస్తారు కాబట్టి ఈసారి ఎవరు సిరీస్ తీసుకోరు దీన్ని ఇంకా. అదే టైంలో ఇల్లిక్విడ్గా ఉన్న కౌంటర్లు కూడా ఫండ్ మేనేజర్ ఈ రీజన్తో పెట్టరు వాళ్ళు. సో సుందరరామరెడ్డి గారు, అదేవిధంగా ఈ T+0 సెటిల్మెంట్ కూడా సెబీ చేయబోతుంది కాబట్టి దాని గురించి కూడా చెప్పగలరు? ఎస్, అది T+0 ప్రస్తుతానికి అయితే 25 స్క్రిప్ట్స్కి అనౌన్స్ చేశారండి. అండ్ T+0 అంటే ఈ రోజు కొంటే సాయంత్రికల్లా నీ డీమ్యాట్కి వచ్చేస్తాయి ఇంకా.
ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఎంటైర్ మార్కెట్లో అన్ని కూడా T+0 T+ ఇన్స్టెంట్గా వస్తాయి అనమాట. అంటే ప్రస్తుతానికి అయితే ఆప్షనల్గా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 25 స్క్రిప్ట్స్కి అయితే ఇప్పుడు బిగిన్ చేస్తున్నారు గేమ్ని. రేపు మార్చి 28 నుంచి, అంటే ఏప్రిల్ 1 నుంచి అనుకోవచ్చు మనం లిటరల్లీ T+0 సెటిల్మెంట్. సో ఒక స్టాక్ మార్కెట్లో ఒక టెక్నాలజీ పరంగా అదొక అద్భుతమైన రోజు అనమాట, అందులో డౌట్ లేదు. ఒకప్పుడు T+5 దగ్గర నుంచి, T+3 నుంచి మనం అన్ని మాట్లాడుకున్నాం, T+1 వచ్చి T+0 అండి. అండ్ నెక్స్ట్ నుంచి ఇన్స్టెంట్ అక్టోబర్ నుంచి అయితే కొనగానే పడుతుంది. దట్స్ గుడ్ థింగ్, ఎందుకంటే మనీ బ్లాక్ అవ్వవు, అంటే ఇమీడియట్గా లిక్విడిటీ పెట్టుకోవచ్చు. అండ్ దానివల్ల ఏంటంటే డెఫినెట్గా ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్లో ఇప్పుడు దాకా మనం ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే బ్యాంకులో పెట్టి ఖాళీ ఉంచుకుంటున్నాం. ఇప్పుడు కావాలంటే స్టాక్స్లో కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ స్పాట్లో వచ్చేస్తున్నాయి కదా సాయంత్రం కల్లా, సెలగొట్టడానికి సాయంత్రంగా వచ్చేస్తున్నాయి కదా. సో తద్వారా బెస్ట్ అనమాట. అంటే ఎప్పుడైనా డివిడెండ్ బోనస్ షేర్స్ కావాలి అంటే మనం ఎక్స్ డేట్కి ముందు కొనాలి. ఇప్పుడు అనుకో వన్ డే ముందు కొంటే సరిపోద్ది డైరెక్ట్గా. అందుకని కొంచెం లేట్గా ఉన్నా రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్వెస్టర్స్కి మనీ బ్లాక్ అవ్వవు, అంటే కంపెనీ వాళ్ళు కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇన్స్టెంట్ ఆల్వేస్ గుడ్ అండి, ఏ రోజు వరకు ఆ రోజు జరిగిపోతుంటుంది. ఎందుకంటే చాలా కొన్ని స్టాక్స్ నువ్వు T+2లోనే అమ్మగలుగుతావు, 1లో కూడా అమ్మలేవు. నీ డిమాటిక్ ఓనర్షిప్ వస్తే తప్ప నువ్వు అమ్మలేవు అనమాట. లార్జ్ కాప్ అయితే మనకు కొన్న ఈ రోజు అమ్మచ్చు, రేపు అమ్మచ్చు, ఎల్లుండి అమ్మచ్చు, డిమాట్ రాకపోయినా అమ్మచ్చు. బట్ కొన్నిటిని అలౌ చేయరు, అది డిమాట్లోకి వచ్చిన తర్వాతనే నువ్వు అమ్మాలి. అలాంటప్పుడు T+2 అనుకోండి 2 రోజుల తర్వాతే కదా. ఇప్పుడు T+0 అనుకోండి ఈ రోజు మార్నింగ్ కొంటే ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది కదా, రేపు కల్లా స్టాక్ పెరిగింది అనుకో రేపే అమ్మేసుకుని బయటకెళ్ళిపోవచ్చు అనమాట, అన్ని స్టాక్స్ పెరిగి. అందుకని స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఖచ్చితంగా పెరిగిద్ది. అండ్ ఇన్వెస్టర్స్ ఏదైనా అర్జెంట్ కావాలంటే స్పాట్లో అమ్ముకోవచ్చు. అండ్ దట్స్ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ అక్టోబర్ నుంచి ఇన్స్టెంట్ డైరెక్ట్గా. ఇప్పుడైతే మార్నింగ్ కొంటే నువ్వు అంటే 1:30 లోపు కొనాలి, కొంటే ఈవినింగ్ కల్లా నీ సెటిల్ అవుద్ది. సో ట్రయల్ అండ్ ఎర్రర్గా చూస్తున్నారు, రిజల్ట్ని బట్టేసి నెక్స్ట్ ఫర్దర్ ఎన్హాన్స్ చేస్తారు సిస్టర్ని. దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఈ స్ట్రెస్ టెస్ట్ గురించి చాలా సరళమైన భాషలో ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.